చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి వీళ్ళకి తీసుకువెళ్ళడానికి. ఆస్ట్రేలియా లాంటి సైడ్ని ఓడించారు, ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద చాలా చాలా క్లోజ్ కాంటెస్ట్ మనం చూసాం. ఇవన్నీ కూడా డెఫినెట్లీ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్కి నిదర్శనం అని చెప్పాలి. డెఫినెట్లీ ఏదైతే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఆడినారో, బ్యాటింగ్ చూస్తే కూడా వాళ్ళ అంత ఫార్మిడబుల్ బ్యాటింగ్ యూనిట్ కాదు, కానీ ఓపెనర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పార్ట్నర్షిప్స్ ఇచ్చారు. అండ్ బౌలింగ్లో కూడా స్పిన్నర్స్ వాళ్ళ డామినేటింగ్ బౌలర్స్ అంతా స్పిన్నర్స్, కానీ ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ ఫారూఖీ వాళ్ళంతా ఎట్లా అంటే ఒక యూనిట్ లాగా ఆడినందుకు ఇక్కడ వరకు వచ్చినారు. ఎస్ ఈరోజు వికెట్ వల్ల వాళ్ళు 56 ఆల్అౌట్ అయిపోయారు, అదంతా ఎస్ అందుకే అంటారు ఎంఎస్కే అన్నట్టు వికెట్ ఇక్కడ బాగలేనందుకు ఆ రిజల్ట్ వచ్చింది ఇక్కడ. ఎస్ స్కిల్ టు స్కిల్ మ్యాచ్ చేస్తే యాక్చువల్లీ చూస్తే దర్ ఎట్ పార్ విత్ సౌత్ ఆఫ్రికా. అలాంటి వికెట్ ఉంటే స్కిల్ టు స్కిల్ మీద ఒక టీమ్ తోటి గెలిస్తే అదొక కన్విన్సింగ్ విన్ ఉంటుండే. ఎస్ ఆల్ క్రెడిట్ టు సౌత్ ఆఫ్రికా, వాళ్ళు గెలిచిండ్రు. కానీ దిస్ ఇస్ నాట్ ద వికెట్. ఒక వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఇలాంటి వికెట్ ఉండి వికెట్ వల్ల మనం ఓడిపోతే ఐ థింక్ ఒక మంచి ఇంప్రెషన్ ఉండదు.